కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు గేట్ల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. 12 గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది. 8 గేట్ల రోప్ వైర్లు తెగిపోయాయి. పలు గేట్ల రబ్బర్లు పూర్తిగా ఊడిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో 11,40,00,000 రూపాయల వ్యయంతో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ పనులు దక్కించుకుంది. అయితే పనులు చేయడంలో జాప్యం చేసింది. 4 గేట్లు రిపేర్ చేసి మిగతా పనులను వదిలేశారు. ఈ సీజన్కు ముందే తాత్కాలిక మరమ్మతులు చేయించారు అధికారులు. ఈ సీజన్లో ఇప్పటికే జూరాలకు వరద రావడం, క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోపక్క సెంట్రల్ వాటర్ కమిషన్ జూరాల ప్రాజెక్టు విషయంలో పలు సూచనలు చేసింది. జూరాల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జూరాల నుంచి అహ్మద్ అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 12 క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీక్ అవుతుండగా మొన్నటి వేసవి కాలంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి మమా అనిపించారు అధికారులు. మరోపక్క 8 క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి రోపు వైర్లన్నీ కూడా కట్ అయినటువంటి పరిస్థితి మన విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. ఇది 31వ నెంబర్ గేటు. జూరాలలో మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉండగా మనం ప్రస్తుతం 31వ నెంబరు రేడియల్ క్రస్ట్ గేట్ వద్ద ఉన్నాము. ఈ గేటుకు సంబంధించినటువంటి రోప్స్ 2 వైపులా కూడా తెగిపోయాయి. ఇదే మాదిరిగా 8 క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి రోప్ వైర్లన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఈ రోప్ వైర్లు తెగిపోతే క్రస్ట్ గేట్లని పైకెత్తడం గానీ దించడం గానీ ఇక చేయలేము. అయితే ఈ క్రస్ట్ గేట్లను ఎత్తే సమయంలో దీనికి సంబంధించినటువంటి రోప్ వైర్స్ పూర్తిగా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇది కొంతమేర క్రస్ట్ గేట్ పైకి లేసింది, ఆ తర్వాత ఇవి తెగిపోవడంతో అక్కడే స్ట్రక్ అయినటువంటి పరిస్థితి ఉంది. 4 సంవత్సరాల క్రితము 11,40,00,000 వ్యయంతో టెండర్లు స్వప్న కంపెనీకి సంబంధించిన వారు దక్కించుకున్నారు. ఆ తర్వాత రోప్ వైర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రిపేర్ల కోసము అదే సంస్థ వారు దక్కించుకున్నారు. అయితే వారికి వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్రస్ట్ గేట్ల నిర్వహణ తర్వాత ఇతర అంశాల్లో వాళ్ళు బిజీగా ఉండటంతో జూరాలకి సంబంధించినటువంటి క్రస్ట్ గేట్ల ఆధునీకరణ పనులు, రోప్వే మరమ్మతు పనులు ఇవన్నీ చేయనట్లుగా తెలుస్తా ఉంది. రోప్ వైర్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ మనకి జూరాల వద్ద కనిపిస్తా ఉంది. ప్రస్తుతము 4వ నెంబర్ గేటు 8, 12, 19, 22, 24, 31, 33 మొత్తం 8 క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి రోప్ వైర్లు కట్ అయ్యాయి పూర్తిగా. ఈ క్రస్ట్ గేట్లని గేట్లు ఎత్తడానికి కానీ ఇక దించడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. మొత్తం కంప్లీట్ గా కొత్త వైర్ తోటి మళ్లీ ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. సో అధికారులు మాత్రం ఇప్పటికిప్పుడు జూరాల భద్రతకు వచ్చినటువంటి ముప్పేమీ లేదని చెప్తున్నారు. మరోపక్క ఇటీవలనే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ బృందం ఇక్కడ పర్యటించి ఇక్కడ జాగ్రత్తల కోసం పలు సూచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులకి ఈఎన్సీకి కూడా సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ గేట్ల మరమ్మతులకు సంబంధించి, రోపు లైన్లకు సంబంధించి, రబ్బర్లకు సంబంధించి అంశాలతో పాటు మరో క్రేన్ ని క్రస్ట్ గేట్లను ఎత్తడానికి మరో క్రేన్ ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. వారు సూచించినటువంటి అంశాలను బేఖాతరు చేశారు కాబట్టి, వారు పట్టించుకోలేదు కాబట్టే ఇప్పుడు ఈ రోప్ వైర్లు తెగినట్టుగా కొంతమంది ఉన్న రైతులు చెప్తున్నారు. మొత్తం మీద ప్రతి ఏడు సీజన్ కి ముందు, వర్షాకాలానికంటే ముందు దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలి. ఇవి గేట్లు సరిగా ఉన్నాయా లేకపోతే రోప్ వైర్లు సరిగా ఉన్నాయా, వీటితో పాటు గేట్ల రబ్బర్లన్నీ కూడా సరిగా ఉన్నాయా ఊడిపోయాయా అనేది పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఈ పర్యవేక్షణ లోపంతో జూరాలకు సంబంధించినటువంటి గేట్లు ఈ దుస్థితిలో ఉన్నాయని చెప్పేసి పలువురు చెప్తున్నారు. మరోపక్క జూరాల భద్రతపై సీఎంఓ ఆరా తీసింది. ఇప్పటికే వనపర్తి జిల్లా కలెక్టర్ తో పాటు గద్వాల జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి భద్రతా అంశాన్ని, జూరాల క్రస్ట్ గేట్లు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఆరా తీసింది. క్రస్ట్ గేట్లను వెంటనే ఆధునీకరించుకోవాలని చెప్పి, రోపు వైర్లని వెంటనే మరమ్మతు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇక్కడ పరిస్థితి.